ప్రధానమంత్రిగా మోదీని గెలిపించాలనే ఒక పట్టుదలతో పల్లెల్లో కూడా పేద వర్గాలు ముసలి వాళ్ళు సైతం కూడా ఏకపక్షంగా పార్టీలన్నిటినీ కాదని మోదీ వైపు మొగ్గు చూపినట్టుగా మాకు స్పష్టమవుతున్నది. పోలింగ్ పర్సంటేజ్ కూడా అది సానుకూల పరిణామంగానే మేము భావిస్తూ ఉన్నాం. మొత్తం దేశవ్యాప్తంగా 4 ఫేజుల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా 370 సీట్లు బీజేపీ, ఎన్డీఏ 400 సీట్లు సాధించే దిశగానే ఇది రూఢి అవుతూ ఉన్నది. ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఈ 4 ఫేజుల్లో కూడా స్పష్టంగా సాధించామనేటువంటి సమాచారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి మళ్ళీ నిర్మాణం కావడం. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విడిచి సాము చేసిన ప్రజలు ఉచితాలను గ్యారెంటీలను నమ్మలేదు. రైతుల రుణమాఫీ డిసెంబర్ 9 అని చెప్పి ఆగస్టుకు వాయిదా వేసి అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అలవిగాని హామీలు ఇస్తున్నాడని ఈ రాష్ట్రం పూర్తిగా మరి అప్పుల ఊబిలోకి నెట్టబడి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా మరి ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తారనే దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 2 లక్షల కోట్లు, అంటే అప్పుల మీద అప్పులు చేసి అప్పుల మీద వడ్డీ కట్టడానికే ఇవాళ కొత్తగా అప్పులు ఈ ప్రభుత్వం యోజన చేస్తుంది తప్పితే అప్పు తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్రంలో. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి పప్పుకూడు చందంగా వ్యవహరిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే 16,000 కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ అసలు ఈ రాష్ట్రాన్ని ఏమి చేయదలుచుకున్నదో విద్యుత్ కోత ఈ పాటికే ఈ 5 నెలల పాలనలోనే ప్రజలు చవి చూస్తూ ఉన్నారు. మరోవైపు నీటి కొరత, అదే రకంగా సాగునీటి రంగాలపై ఒక స్పష్టత లేకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా అవినీతి గురించి మాట్లాడిన కాళేశ్వరం మీద ఇంతవరకు మరి ఎటువంటి చర్యలపైన ముందడుగు వేయకపోవడం. ఎందుకంటే ప్రజలు కూడా 10 ఏళ్ళు మోసపోయినాం ఈ కుటుంబం పట్ల. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వారి నిర్వాహకం వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, అందుకనే వారు మరి ఈ యొక్క ఎన్నికల్లో కనీసమైనటువంటి ఒక్క సీటు కూడా గెలవకుండా డిపాజిట్లు దక్కించుకోవడమే గగనంగా మారిన పరిస్థితి. ఈ 2 పార్టీల ఒక కుట్రపూరిత చర్యలు భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమే. తెలంగాణ ఏర్పడినప్పుడే కేసీఆర్ కుటుంబం అంతా కూడా పోయి సోనియా గాంధీని ఏకరంగా మోకరిల్లలో కుటుంబ సభ్యులంతా కూడా ఆనాడే కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు మాట మార్చి అధికార దాహంతో మరి విడిగా పోయిన విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేక సహించలేక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ 2 కూడా మరి నిలవరించేటువంటి ప్రయత్నాలు ఈ ఎన్నికలు చేసినప్పుడు కూడా పరోక్షంగా ఒకరికొకరు సహకారం అందించుకొని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు వాటిని ఖాతరు చేయకుండా వాటిని తొలగించి మోదీ 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 ఈరోజు ఓటింగ్ సర్లే స్పష్టం చేశారు. ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద
దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్టయితే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు, రాజ్యాంగం అని పదే 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 రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు చివరికి ఫేక్ వీడియో తయారు చేసి మరి ఈ యొక్క ఫేక్ సీఎంగా పేరుగాంచిన రేవంత్ రెడ్డి చేసినటువంటి దాంట్లో కూడా ప్రజలు కించిత్తు కూడా ఈ వర్గాల్లో మరి విశ్వసించలేదు.